బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2022లో అధికారంలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధం అసలు జరిగేదే కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల తర్వాత అలస్కాలో ట్రంప్తో తొలిసారిగా ముఖాముఖి సమావేశమైన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా దాడి చేసేది కాదంటూ ట్రంప్ చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి వాదనను పుతిన్ సమర్థించారు. అలస్కా వేదికగా శుక్రవారం ట్రంప్ పుతిన్ల మధ్య జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగినటువంటి ఈ చర్చల్లో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేటువంటి విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక సమావేశం అనంతరం పుతిన్ మాట్లాడుతూ చర్చల్లో ఉక్రెయిన్ అంశమే ప్రధానంగా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2022లో అధికారంలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధం అసలు జరిగేదే కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల తర్వాత అలస్కాలో ట్రంప్తో తొలిసారిగా ముఖాముఖి సమావేశమైన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా దాడి చేసేది కాదంటూ ట్రంప్ చాలా కాలం నుంచి వాదనను పుతిన్ సమర్థించారు. ఇక అలస్కా వేదికగా శుక్రవారం ట్రంప్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ చర్చల్లో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేటువంటి విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక సమావేశం అనంతరం పుతిన్ మాట్లాడుతూ చర్చల్లో ఉక్రెయిన్ అంశమే ప్రధానంగా ఉందని తెలిపారు.